కేటీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఈరోజు గురుకులాల బాట మేము పార్టీ తీసుకున్నది. అదేవిధంగా 5 మెన్ కమిటీ కూడా దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా నేను, మా ఆంజనేయులు గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు వీళ్ళందరం కలిసి ఒక 5 మెన్ కమిటీతో పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా 11 నెలలు దాటుతుంది, దాదాపుగా 2-3 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 49 గురుకుల సంక్షేమ హాస్టల్లో మరణాలు జరిగినాయి. 49 మరణాలు జరిగినాయి. 900 పైచిలుకు విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలై అనారోగ్యం పాలైతే కనీసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దగ్గర ఎంక్వైరీ లేదు, సమీక్ష లేదు, కనీసం సమాచారం లేదు, వాటిపైన అవగాహన లేదు. ఎంత దుర్మార్గం అంటే సమైక్య రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విధానం కొనసాగిందో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో గురుకుల పాఠశాలలు అన్న గురుకుల విద్యాలయాలు అంటే ఎవరెత్తి శిఖరాన్ని తాకితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 11 నెలల పాలనలో అధపాతాళానికి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది? ఇలా కనీసం విద్యార్థులకు మినిమం సౌకర్యాలు లేవు, కనీసం వాళ్ళు ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవు, వాళ్ళు ఆడుకునే సందర్భంలో వారికి స్పోర్ట్స్ డ్రెస్సులు లేవు, పడుకోవడానికి గత ప్రభుత్వము స్లీప్ మ్యాట్స్ ఇచ్చినాయి, అవి కూడా లేవు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మొత్తము డ్రైనేజీలతో నిండిపోయింది, బాత్రూములు నిండిపోయినాయి. కనీసం సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా విజిట్ చేయనటువంటి దుస్థితిలో ఉన్నారంటే ఇది నిజంగా ఇది ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలా ఇంత జరుగుతుంటే కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడరు, సెక్రటరీ మాట్లాడు, మంత్రి లేడు. విద్యా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. విద్యాశాఖకు ఎవరికైనా చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రి లేడు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా సంక్షేమ శాఖ మినిస్టర్ చెప్పుదామంటే మినిస్టర్ లేడు. ఇలా ఈ దళిత విద్యార్థులపైన, అదేవిధంగా దళితులపైన, గిరిజనులపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పుకుందాము శాంతి భద్రతలు నెలకొన్న పరిస్థితులు బాగలేవని చెప్పుకుందామంటే ఇలా ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ టూర్లు చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఒక్క రోజన్నా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, గురుకులాల హాస్టళ్ళు విజిట్, కనీసం వాటి మీద సమీక్ష సమావేశాలు లేకపోవడం, విద్యార్థులందరూ కూడా పురుగులు అన్నం తింటూ ఉన్నారు, గొడ్డుకారం తింటూ ఉన్నారు. ఇలా మెరిగలతో అన్నం పెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా ఆనాడు సన్న బియ్యం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇలా మళ్ళీ గదే సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ళ కింద ఏ ఫుడ్ అయితే పెట్టినరో ఇలా గవే మెరిగలన్నము, దొడ్డు బియ్యం పెడతా ఉన్నారంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఇలా ఎందుకు 62 కోట్ల బడ్జెట్ నుంచి 3 లక్షల కోట్ల బడ్జెట్కి పెంచుకున్నాం? ఎందుకు? ఈ పేద విద్యార్థులకు 3 పూటల భోజనం పెట్టలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం అంటే ఒకసారి సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మేము చేస్తున్నటువంటి పనిని మీకు చేత కాలేదు, మీకు ఎంక్వైరీ చేయలేదు, మేము చేస్తున్నటువంటి పనిని అడ్డుకోకుండా పూర్తి సమాచారం తీసుకొని డెఫినెట్గా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ గారికి ఇస్తాం. ఆ రిపోర్టు అసెంబ్లీలో చదువుతాడు. అప్పటికైనా ప్రభుత్వం స్పందించదా? 49 మంది విద్యార్థులు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటే ఇది సమాజము, అదేవిధంగా ఈ పేరెంట్స్, తల్లిదండ్రులు, అదేవిధంగా అందరూ కూడా ఈ సమాజం ఆలోచించాలి. ఇలా ఇంటలెక్చువల్స్ ఏమైనరు? ఇలా ఇంటలెక్చువల్స్ ఎందుకు మాట్లాడతలేరు? పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి ఇంటలెక్చువల్స్ ఎందుకు మాట్లాడతలేరు? ఇన్ని మరణాలు జరిగినాయి, ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి, కనీస సౌకర్యాలు విద్యార్థులలో ఎందుకు మాట్లాడతలేరు ఇంటలెక్చువల్స్? ఇలా విద్యా కమిటీ వేసిండ్రు, విద్యా కమిషన్ ఎందుకు మాట్లాడతలేదు? ఆనాడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడిండ్రు కదా, విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఎందుకు తిరుగుతలేదు? రిపోర్ట్ ఏమైంది? ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఏదో మేము రాజకీయం చేయడానికి రాలేదు. డెఫినెట్గా ఆనాడు నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఒక పూర్వ విద్యార్థిని, సోషల్ వెల్ఫేర్ విద్యార్థిని, ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక హాస్టల్స్ తిరిగిన, హాస్టల్ విద్యార్థులతో తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతగా, ఒక పూర్వ విద్యార్థిగా ఆ బాధ్యతగా మేము తిరుగుతున్నాం తప్ప మేము రాజకీయాలు చేయాల్సినటువంటి దుస్థితి, ఆ అవసరం మాకు లేదు. హాస్టల్ సంక్షోభ నిలయాలు అయిపోయిన తర్వాత ఛాంపియన్లను అందించాల్సిన, ర్యాంకర్లను అందించాల్సిన సంక్షేమ హాస్టళ్ళు, ఛాంపియన్లను, ర్యాంకర్లను అందించాల్సిన సంక్షేమ హాస్టళ్ళు ఇళ్లకు శవాలు పంపించే కేంద్రాలుగా మారిపోయిన తర్వాత ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం పూర్తిగా కూడా అధ్వాన స్థితికి మారిపోయిన తర్వాత విద్యార్థులు పేరెంట్స్ల కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, బీఆర్ఎస్వి నాయకత్వంలో ఒక అధ్యయన కమిటీని నియమించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు అసలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఎవరి నిర్లక్ష్యంతో ఈ సమస్యల నిలయాలుగా ఇవన్నీ మారిపోయినాయి, అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏందో సేకరించి క్షేత్రస్థాయికి వచ్చి పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళ మేము పర్యటిస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా విద్యార్థులు మాతో మాట్లాడకుండా, పేరెంట్స్ కలవకుండా, పేరెంట్స్ మీటింగ్ను కూడా ఇవాళ క్యాన్సిల్ చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇవాళ మేము తిరుగుతున్నప్పుడు చాలా బాధ అవుతూ ఉన్నది. మా గుండెలు మండుతూ ఉన్నాయి. ఎంత బాధాకరం అంటే ఆ విద్యార్థులు చిన్నారులు వాళ్ళు మా కమిటీ ముందుకు వచ్చి వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదు, స్నానాలకు సదుపాయాలు లేవు, వాళ్ళకి ఏ రకమైన నాసిరకం భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నారు. స్నానాల కోసం పిల్లలు అడవుల్లో పోయి ఎక్కడ బీహార్ వలస కార్మికులు ఉండే చోట వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నీళ్లు వాడుకొని స్నానం చేసి వస్తున్న దుస్థితి ఇవాళ నెలకొన్నది. బహిర్భూమికి బహిరంగ ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. పాముల బాధ, తేళ్ల బాధ, విషపురుగుల బాధ, ఇవాళ అధ్వానమైన పరిస్థితిని, బాధాకరమైన దుఃఖభరితమైన పరిస్థితిని వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీకు ఆదాయం కలవడానికి అవకాశం ఉంది, ఆదాయాన్ని కలగడానికి తీరిక ఉంది, కానీ ఢిల్లీ పోయి పెద్దల్ని కలవడానికి నీకు సమయం దొరుకుతుంది, కానీ సంక్షేమ హాస్టల్ని మీరు ఎందుకు సందర్శిస్తలేరు? దీని మీద ఎందుకు సమీక్ష చేస్తలేరు? ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మీకు ఎందుకు చేస్తలేరు? ఎందుకు మీకు ఈ వర్గాల పట్ల మీకు అంత ఏహభావం? ఎందుకు ఈ సంక్షేమ హాస్టల్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దీన్ని సమీక్షించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుభవజ్ఞులు, సెక్రటరీగా పనిచేశారు. ఈ దేశానికి ఒక మోడల్గా ఈ రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యా సంస్థని తీర్చిదిద్దిన నాయకత్వం పట్ల మేము ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. ఒక రిపోర్ట్ను విద్యార్థుల హృదయాలకు అద్దం పట్టేలా ఒక నివేదికను తయారు చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారికి అందిస్తాం. ఈ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచుతుంది.